మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఒక స్టాక్ యొక్క ప్రైస్ యాక్షన్ అనేది డిస్కస్ చేద్దాం. అండ్ ఒక స్టాక్ కూడా ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఆ యొక్క స్టాక్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు ఈ యొక్క స్టాక్ మనం చూసుకున్నట్టు సుజలా ఎనర్జీ అనేది చాలా డౌన్ ట్రెండ్లో వెళ్ళింది. అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ ఎక్కడ చాలా ఎక్కువ ఉంది. హై వచ్చేసరికి మనకి ఈ హై వచ్చేసరికి 422. ఎప్పుడైనా సరే ఒక ఫండమెంటల్గా వీక్ అవుతున్న కంపెనీ లేకపోతే ఈ యొక్క డెట్ అంటే అప్పులు పెరిగిపోతున్న కంపెనీలు కానీ కాంపిటీషన్లో లేని కంపెనీలు ఇష్యూస్ ఉన్న కంపెనీలు అన్నీ కూడా మళ్ళీ ఏమవుతుంటే కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో వీటిల్లో ఎక్స్పెక్ట్ చేసినంత ప్రాఫిట్స్ రావట్లేదు అండ్ బిజినెస్ అంతా ప్రాపర్గా లేదు అనుకున్నప్పుడు స్టాక్స్ ఏంటంటే టంబుల్ అయిపోతాయి, అంటే హెవీగా పడిపోవడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఏదో ఒక బాటమ్ అనేది టచ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా కొన్ని ఇయర్స్ అనేది స్పెండ్ చేస్తుంది. ఓకే, సో అప్పుడు మనం అక్యుములేషన్ ప్రాసెస్ అనేది అబ్జర్వేషన్ అయితే చేయొచ్చు. చూడండి, ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాల్యూమ్స్ అనేది కనిపిస్తున్నాయి చూడండి. అంటే గ్రీన్ కలర్ వాల్యూమ్స్ ఎక్కువగా ఉన్నాయి. రెడ్ కలర్ వాల్యూమ్స్తో చూస్తే గ్రీన్ కలర్ వాల్యూమ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే రెడ్ కలర్ వాల్యూమ్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూస్తే జూమ్ చేస్తున్నా చూడండి. మనకి ప్రైస్ రైజ్ అవుతున్నప్పుడు వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్రైస్ డిక్లైన్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చూడండి ప్రైస్ ఏమవుతుందంటే పడిపోయింది. ఈ రేంజ్లో మనం చూసుకున్నట్లయితే ప్రైస్ పడిపోయింది కానీ వాల్యూమ్స్ కూడా పడిపోయినాయి కదా. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ వాల్యూమ్స్ అనేది రైజ్ అయినాయి అండ్ మార్కెట్ ఎప్పుడైతే ఈ యొక్క కరెక్షన్ అనేది తీసుకుంటుందో అప్పుడు తక్కువ ఉన్నాయి. ఇక్కడ క్లారిటీ ఉంది, కొంచెం ఇక్కడ సింక్ అనేది మిస్ అయింది. సింక్ అనేది ఎందుకంటున్నానంటే ఇక్కడ వాల్యూమ్స్ అనేది ఈవెన్ ప్రైస్ రైజ్ అవుతున్నప్పుడు కూడా వాల్యూమ్స్ ఏంటంటే స్టేబుల్గా ఉన్నాయి. దాని తర్వాత మనకి క్లియర్గా వాల్యూమ్స్ అనేది రైజ్ అవ్వటం, దాని తర్వాత రిట్రేస్మెంట్ తీసుకుంటాం చూడండి ఇక్కడ. అంటే ఇలా వెళ్ళిన తర్వాత కొద్దిగా 2-3 రోజులు రిట్రేస్మెంట్ అంటే పుల్ బ్యాక్, అక్కడ వాల్యూమ్స్ తగ్గిపోతున్నాయి. మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు స్ట్రాంగ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి. మళ్ళీ ఇదంతా కూడా ఏంటి రిట్రేస్మెంట్ కదా, ఇక్కడ రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు మాత్రం వాల్యూమ్స్ తగ్గిపోతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి కరెక్ట్గా మార్క్ చేయాలంటే ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా కొద్దిగా క్లారిటీ ఉంది. అంటే వాల్యూమ్స్తో మనం ఏం చేయొచ్చు, ఎలా చూడాలనేది జస్ట్ క్లారిటీ ఇవ్వడానికి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే వాల్యూమ్స్ ఏంటంటే బిగ్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేసినాయి అండ్ ప్రైస్ ఏమైందంటే రైజ్ అయింది. దాని తర్వాత మార్కెట్ మళ్ళీ పడిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ వాల్యూమ్స్ చాలా తక్కువ పార్టిసిపేట్ చేసినాయి. అంటే దీని అర్థం ఏంటంటే మార్కెట్ వెళుతున్నప్పుడు చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఏది దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారు అన్నమాట, ఇంట్రెస్ట్ అనేది. బట్ ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందో పెద్దగా అన్ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, దాంట్లో పెద్దగా పార్టిసిపేట్ చేయాలని వాళ్ళు అనుకోవట్లేదు. రైట్, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే వాల్యూమ్స్ను బట్టి అండ్ ప్రైస్ని బట్టి ఎంతో కొంత బాయింగ్ అనేది ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో జరుగుతుందని చెప్పేసి అనిపించినప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే సింపుల్గా చెప్పాలంటే కూడా వాచ్ లిస్ట్ అనేది పెట్టుకుంటాం. అఫ్కోర్స్ ఎంట్రీ కోసం మనం టెక్నిక్స్ అనేది యూస్ చేస్తాం. ఇది లాస్ట్ టైం మనం ఏంటంటే యూట్యూబ్లో కూడా డిస్కస్ చేసాం ఈ యొక్క పర్టికులర్ స్టాక్ గురించి. ఓకే రైట్, చూడండి దాని తర్వాత ఏమైందంటే మార్కెట్ కన్సోలిడేషన్ తీసుకొని మనం అబ్జర్వ్ చేస్తే యాజ్ పర్ ద డౌ థియరీ హైర్ హై బ్రేక్అవుట్ జరుగుతుంది. ఇక్కడ కొద్దిగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఈ పాయింట్ని మనం అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా ఇది వచ్చేసరికి ₹12.20 అనమాట. అంటే ₹12.10 దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అంటే మార్కెట్ అక్కడ దాకా వెళుతుంది కానీ కిందకు వస్తుంది, బ్రేక్ చేసింది కానీ ఇక్కడ స్టేబుల్ అంటే క్లోజ్ అవ్వలేదు. ఇక్కడ చూడండి జస్ట్ వెళ్ళింది ఈ ప్రైస్ దాకా, బట్ వెంటనే సెల్లర్స్ రావడం మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. కానీ ఫ్రెండ్స్ మనకి మార్కెట్ ఎప్పుడైతే ఈ యొక్క ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ స్టాక్ రిట్రేస్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఎంత కిందకు వస్తుంది, అదేవిధంగా ఎంత అగ్రెసివ్గా వస్తుంది అండ్ లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది అంటే చేయట్లేదు. ఇది లో అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఇది వచ్చేసరికి హైయర్ లో అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఇది కూడా ఆల్మోస్ట్ లేదంటే ఫ్లాట్ అనుకోవచ్చు, డబుల్ బాటమ్ అనుకోవచ్చు ఇది. అండ్ వాల్యూమ్స్ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇక్కడ చూడండి. వాల్యూమ్స్ మార్కెట్ కిందకు వస్తుంది, వాల్యూమ్స్ లేవు, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, గుడ్ వాల్యూమ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ మనకి ₹12 దగ్గర నుంచి ₹14.05 దగ్గర ఏంటంటే స్టాక్ అనేది క్లోజ్ అయిందనమాట. సో డెఫినెట్గా ఇదంతా ఏం జరిగిందంటే మార్కెట్ స్లోగా అక్యుములేషన్ చేసుకొని వచ్చి ఇక్కడ స్ట్రక్ అయిపోయింది.
ఏది బిగ్ రెసిస్టెన్స్ ₹12.10 దగ్గర. దాని తర్వాత ఏమైందంటే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినప్పుడు మనకు గుడ్ వాల్యూమ్స్ అనేది కనిపిస్తున్నాయి అండ్ చక్కగా మనకేంటంటే క్లోజింగ్ కూడా అయింది అనమాట. అంటే ఈ లెవెల్ దాటి మనకి క్లోజింగ్ అయింది కాబట్టి దీన్ని మనం సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అంటాం. ఈ యొక్క బ్రేక్అవుట్ జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. జనరల్గా ఈ క్యాండిల్ నేను ప్రిఫర్ చేయను, స్వింగ్ లో అనేది మనం ప్రిఫర్ చేస్తాం. ఇనిషియల్గా మనకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఈ యొక్క ట్రైలింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఈ స్వింగ్ లో అనేది స్టాప్ లాస్ పెట్టుకున్నాం అండ్ దాని తర్వాత మనకి రిస్క్ రివార్డ్ వచ్చేసరికి 1:5 వచ్చింది. అంటే ఎన్ని పాయింట్లు వచ్చింది మనకి 254% రిటర్న్ రావడం అనేది జరిగింది మన ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి కూడా. అండ్ టార్గెట్ వచ్చేసరికి మనకి 36 పాయింట్స్ రావడం అనేది జరిగింది. ఓకే, ఒకసారి ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఈ యొక్క స్టాప్ లాస్ కూడా దగ్గరకు తెచ్చుకోవచ్చు, బ్రేక్ ఈవెన్ తెచ్చుకోవచ్చు. దాని తర్వాత పార్షియల్గా బుకింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మనం క్యాండిల్ కింద, ఎందుకంటే ఇది పెద్ద క్యాండిల్ కదా, దీని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కోసారి ఏంటంటే హిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ కేసులో మనం రిస్క్ రివార్డ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఒక 1:11 వచ్చింది. అంటే మనం ₹11 సంపాదిస్తున్నాం ₹1 రిస్క్ చేసి అనమాట. దీన్ని రిస్క్ రివార్డ్ అంటాం. మనం రివార్డ్ ఎంత తీసుకుంటున్నాం, 11 పాయింట్స్. మనం రిస్క్ ఎంత చేస్తున్నాం ఈ ట్రేడ్లో, ₹1 అనమాట. ఓకేనా. సో ఎనీహౌ ఇది ఈ స్టాకు చూసే విధానం. అండ్ అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే వాల్యూమ్స్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి అనేది మనం చూడొచ్చు. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, వాల్యూమ్స్ ఎవరు కూడా మ్యానిపులేట్ చేయలేరు. ఓకే, దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఒక స్టాక్ అనేది రెడీగా ఉందనుకున్నాం కదా, ఆ స్టాకు అవంతి ఫీడ్స్. సో ప్రీవియస్ బ్యాచ్లో కూడా ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. దీంట్లో కూడా ఏంటంటే అంత గ్రేట్ వాల్యూమ్స్ అయితే లేవు, బట్ మార్కెట్ రైజ్ అవుతున్నప్పుడు కొంచెం వాల్యూమ్స్ అనేది కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి పొటెన్షియల్ వాల్యూమ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. అయితే దీంట్లో ట్రెండ్ రివర్సల్గా మనం ఎలా తీసుకోవచ్చు అనే విషయానికి వస్తే చూడండి, ఈ యొక్క పాయింట్ దగ్గర నుంచి కూడా మనం దీన్ని ట్రెండ్ లైన్ని డ్రా చేసుకోవచ్చు. రకరకాల మెథడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఎంట్రీ తీసుకోవడానికి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది, ఈ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అఫ్కోర్స్ అప్రాక్సిమేట్గా ఇదే లెవెల్ దగ్గర రెసిస్టెన్స్. ఇక్కడ ఏమైందంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, అంటే రెసిస్టెన్స్ని పెద్దగా రెస్పెక్ట్ చేయలేదు. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ పెరిగేటప్పుడు వాల్యూమ్స్ బాగున్నాయి, తగ్గేటప్పుడు ఇక్కడ పడిపోయింది. చూడండి, జూమ్ చేస్తాను కొద్దిగా అర్థమవుతుంది క్లారిటీగా. ఇక్కడ మార్కెట్ రిట్రేస్మెంట్ తీసుకుంటున్నప్పుడు మనకేం జరిగిందంటే వాల్యూమ్స్ పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు. ఓకే, అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేరని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి డౌ థియరీ ప్రకారం ఏంటంటే చూడండి, ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ అనేది సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయింది. సో దీంట్లో ఒక ట్విస్ట్ అనేది ఉంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ మరి ఎంతవాటికి రిట్రేస్మెంట్ జరగవచ్చు అంటే సింపుల్గా మీరు ఫిబొనాకీ అనేది డ్రా చేసుకోండి. అండ్ ఈ రీసెంట్ స్వింగ్ లో నుంచి కూడా ఈ హై నుంచి కరెక్షన్ జరిగింది కాబట్టి ఈ హైకి నేను మార్క్ చేస్తున్నాను ఫిబొనాకీ లెవెల్ అనేది. అంటే ఏం లేదు, మనకి ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళి ఎంత రిట్రేస్మెంట్ అయింది అంటే పుల్ బ్యాక్ అయింది అంటాం కదా, అది చెక్ చేసుకోవడానికి అనమాట. ఇదేం జరిగిందంటే 50% రిట్రేస్మెంట్ అయింది. సో జనరల్గా ఏంటంటే మనం జీటీటీ ఆర్డర్స్ ఇటువంటివి కూడా ప్లేస్ చేసుకోవచ్చు. 50% రిట్రేస్మెంట్ దగ్గర 61.8 దగ్గర జనరల్గా ఏంటంటే డిస్కౌంట్ బయర్స్ అనేవాళ్ళు వెయిట్ చేస్తుంటారు అనమాట. అంటే ఓ మంచి స్టాకే కానీ కొద్దిగా డిస్కౌంట్ అయితే బాగుండు అని ఆలోచిస్తుంటారు. వాళ్ళ కోసం మార్కెట్ ఏంటంటే కొద్దిగా డిస్కౌంట్ అవుతూ ఉంటుంది. అన్ని వేళల్లో డిస్కౌంట్ అవ్వాలని రూల్ ఏం లేదు, కానీ బట్ మ్యాక్స్ కేసెస్ ఏంటంటే ఒక్కొక్కసారి స్ట్రాంగ్గా లేనప్పుడు వెంటనే డిస్కౌంట్ ఇచ్చి అక్కడి నుంచి స్లోగా మూవ్ అవటం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నా ఓకే. అండ్ మనమైతే జనరల్గా ఓ 50% బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకొని మిగతాది పుల్ బ్యాక్ జరిగినప్పుడు లేదా రిట్రేస్మెంట్ అనేది జరిగినప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటా. ఓకే, సో ఇక్కడ 50% అంటే 493 ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనం నైట్ పెట్టేసుకోవచ్చు, రేపు రావచ్చు రాకపోవచ్చు కదా. మనం చాలా స్టాక్స్ స్కాన్ చేస్తూ ఉంటాం, ఈరోజే ఆర్డర్ పెట్టేసుకొని వదిలేస్తే ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వచ్చింది అనుకోండి ట్రిగ్గర్ అయిపోద్ది, మన ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ పుల్ బ్యాక్ ఎంట్రీ తీసుకొని ఉంటే ఇది 493 దగ్గర ఇప్పటికే మనకి 13% రిటర్న్ వచ్చినట్టు అనమాట. ఎందుకంటే అక్కడికన్నా ట్రిగ్గర్ అయింది అనుకోండి అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ 2 times వచ్చింది కాబట్టి డెఫినెట్గా మన ఆర్డర్ ట్రిగ్గర్ అవుతుంది. అక్కడ నుంచి కూడా 13% వచ్చినట్టు. అండ్ ఎవరైతే ఒకవేళ బ్రేక్అవుట్ తర్వాత ఇక్కడ 447 దగ్గర తీసుకున్నారో 557 అంటే ఒక 10 points అయితే ప్రాఫిట్ ఉంది.
సో ఈ విధంగా ఏంటంటే మార్కెట్ స్ట్రక్చరు అండ్ వాల్యూమ్స్ అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే బెస్ట్ ట్రేడ్స్ అనేవి తీసుకోవడం ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అంశం. దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయంటే వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక టెక్నికల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.